హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో చాలా హెల్దీ అయిన రాగి జావా మా కడప సైడ్ ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఎండలకి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోతాయి, నీరసం వస్తూ ఉంటుంది. డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగారంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. మరి దీన్ని ఎలా తయారు చేస్తానో నేను మీకు కూడా చూపించేస్తాను. ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. అందులో నేను మెజర్మెంట్స్ అయితే చూస్తున్నారు కదా, చిన్న గ్లాసు ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను. రాగి పిండి జల్లించి తీసుకోండి. ఇసుక అనేది ఎక్కడా ఉండకూడదు. క్వాలిటీ ఉన్న మంచి రాగి పిండిని అయితే తీసుకోండి. తాగేటప్పుడు ఇసుక అవేం రాకుండా అయితే ఉంటాయి. అదే గ్లాస్తో 2.5 గ్లాసు నీళ్ళు వేసుకుంటూ ఎక్కడే కానీ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. నాకైతే 2.5 గ్లాస్ వాటర్ అయితే పట్టాయి. నేను చూస్తున్నారు కదా, కొద్దిగా వేసుకుంటూనే ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను తీసుకున్న ఈ గ్లాసు ముగ్గురికైతే వస్తుందండి, ఒక్కొక్క గ్లాస్ చొప్పుల లెక్కన. చిన్న గ్లాసే కదా, అది ఉడికితే చాలా ఎక్కువ అవుతుంది. ముగ్గురైతే తాగొచ్చు. అలా మీ ఇంట్లో ఎంతమంది ఉండారో ఆ లెక్కనైతే రాగిపిండి వేసుకొని రాగి జావ డైలీ తాగండి. సమ్మర్లోనే కాదు, ఏ సీజన్ అయినా పర్వాలేదు, హెల్దీ. నేను ఒక గ్లాసు రాగిపిండి తీసుకున్నా కదా, అదే గ్లాస్తోనే ఒక 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. మేము వేసుకున్న వాటర్ అయితే అంత థిక్గా ఉండదు, జావ అంత పల్చగా ఉండదండి. మీరు ఎక్కువ పల్చగా నీళ్ళలాగా తాగాలనుకుంటే 6 గ్లాసులు వేసుకోండి. నేనైతే 5 వేసాను. ఆల్రెడీ మనం రాగి పిండి మిక్స్ చేసేటప్పుడు 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాము. ఇక్కడ 5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. కరెక్ట్గా అయితే మాకు సరిపోతుంది. మీకు కావాలంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను, జావకు సరిపడా. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా వేసుకుంటూ ఇంకో చేత్తో మిక్స్ చేసుకోవాలండి. అస్సలు చెయ్యి అనేది ఆపకూడదు, లేదంటే గట్టిగా ఉండలు కట్టేస్తాయి, అస్సలు తాగలేము, వేస్ట్ అయిపోతుంది. ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఎసురు మరగడం ఆలస్యమే కానీ చాలా తొందరగా అయిపోతుంది. వేస్ట్ కాకుండా కొద్దిగా ఒక 5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసేసి అదే బౌల్లోనే వేసాను. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ ఉండలు కట్టదు. సిమ్లో పెట్టేయాలండి, హై ఫ్లేమ్లో అస్సలే చేయకూడదు. ఈ జావా ముందు మెయిన్ ఇది చెప్పాల్సింది, నేను హై ఫ్లేమ్లో అసలే పెట్టకూడదు. నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కాబట్టి సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. లో ఫ్లేమ్లో ఎసురు మరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా అయినా తాగొచ్చు, లేదా చల్లగా అయిపోయిన తర్వాత కూడా తాగొచ్చు. ఇదే జావని మరుసటి రోజు కూడా పెరుగు వేసుకొని తాగుతామండి, చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్లో తాగారంటే బాగా చలువ చేస్తుందండి, బాగుంటుంది హెల్త్కి. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. కంటిన్యూగా నేను తిప్పుతూనే ఉన్నాను. అలా తిప్పడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయి, అలాగే సమానంగా కుక్ అయిపోతుంది. బాగుంది కదా, బాగా కరెక్ట్గా అయితే కుక్ అయింది. మేమైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మరీ గట్టి పడేంత వరకు ఉడికించుకోవద్దండి. 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఆఫ్ చేసుకోండి. ఆ హీట్కే ఇంకా బాగా ఉడికి కొద్దిగా చల్లారిన తర్వాత కూడా లిక్విడ్గా ఉండాలి మనకి తాగడానికి. ఇలా నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు పెట్టేసి ప్లేట్లో గ్లాసులో అయితే రాగి జావా వేడివేడిగా వేసుకున్నాను. వేడివేడిగా కూడా తాగొచ్చండి, చాలా బాగుంటుంది ఈవినింగ్. అలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు తినని వాళ్ళు ఉల్లిపాయ ముక్కలతో అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది రాగి జావా. ఇదే రాగి జావను పాలతో కూడా చేసుకుంటారు, అవి కూడా అప్లోడ్ చేస్తాను. నేనైతే రాగి జావని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఆల్రెడీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా డైలీ మా ఇంట్లో అయితే ఈ రాగి జావ అనేది ఉంటుంది. సమ్మర్ సీజన్లోనే రాగి పిండిని ఎక్కువ యూజ్ చేస్తారండి, సంగటికి, రాగి జావకి. పెద్దవాళ్ళని అడిగితే ఎండల కాలము చలవ అంటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను.